ఇప్పుడు సౌత్ నార్త్ అనే తేడా లేదు, మొత్తం టాలీవుడ్ హవా నడుస్తుంది. అన్ని ఇండస్ట్రీల చూపు టాలీవుడ్ పైనే ఉంది. సౌత్లో మిగిలిన చిత్ర పరిశ్రమల సంగతి పక్కన పెడితే బాలీవుడ్ అయితే ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ పైనే ఆధారపడింది. సెట్స్ మీదున్న సినిమాలే కాదు, కొత్తగా అనౌన్స్ చేసిన ప్రతి టాలీవుడ్ మూవీలోనూ బాలీవుడ్ విలన్లే. తెలుగు, తమిళం, హిందీ అనే వ్యత్యాసాలు లేవు. ఇప్పుడు మొత్తం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. చిన్న సినిమాల సంగతి కాస్త పక్కన పెడితే దాదాపు టాలీవుడ్లో ప్రాజెక్టులన్నీ పాన్ ఇండియాను టార్గెట్ చేస్తూ వస్తున్నవే. అందుకే ఇతర భాషల నుంచి నటులు మన సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ను తక్కువ చేసి చూసిన బాలీవుడ్ బాబులంతా ఇప్పుడు తెలుగు సినిమాలపైనే ఆశలు పెట్టుకున్నారు. పిలవడమే ఆలస్యం అన్నట్టు హలో అనగానే డేట్స్ తీసుకోండి అంటున్నారు. అందుకే టాలీవుడ్లో ప్రస్తుతం సెట్స్ మీదున్న సినిమాలతో పాటు కొత్తగా అనౌన్స్ చేసిన ప్రాజెక్టుల్లోనూ టాలీవుడ్ నటులు విలన్లుగా ఫిక్స్ అవుతున్నారు. తనదైన విలనిజం, డైలాగ్ డెలివరీతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ పెద్దిలో కీలక రోల్ ప్లే చేస్తున్నాడు. గుబురి గడ్డం, మాస్ రఫ్ లుక్లో రామ్ బుజ్జిగా పోస్టర్ గూప్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఓపెన్ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కాబోతుంది. నాని, శ్రీకాంత్ బోదెల కాంబినేషన్లో వస్తున్న ది ప్యారడైజ్ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, గ్లిమ్స్ అదిరిపోయాయి. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్లో మోస్ట్ వైలెంట్ మూవీగా నిలిచిన కిల్లో రాఘవ్ విలన్ గా నటించాడు. నానిది ప్యారడైజ్లోనూ యూనిక్ రోల్లో కనిపించబోతున్నట్టు టాక్. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. బాలీవుడ్ మూవీ లాపతా లేడీస్ సూపర్ హిట్ అయింది. కిరణ్ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దీపక్ కుమార్ పాత్రలో నటించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. స్పర్శ్ శ్రీవాత్సవ ఈ నటుడు కూడా టాలీవుడ్లో అడుగు పెడుతున్నాడు. నాగ చైతన్య పాన్ ఇండియా మైథలాజికల్ థ్రిల్లర్ NC-24లో కీలక పాత్రలో నటిస్తున్నాడట. స్పర్శ్ విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. ఎప్పటికే బాబీ డియోల్, సంజయ్ దత్, సోహైల్ ఖాన్, ఇమ్రాన్ హష్మి సహా ఎందరో బీటౌన్ బాబులు తెలుగు సినిమాల్లో ఆఫర్లు అందుకున్నారు. ఇప్పుడు ఈ లిస్టులో చేరి బిజీగా మారుతున్నారు రాఘవ్ జుయల్, దివ్యేందు శర్మ, స్పర్శ్. ఇంకా ఈ లెక్క పెరుగుతుందే కానీ తగ్గట్లేదు. మొత్తానికి ఇన్ని భాషల నటులను కలుపుకొని వెళ్లడంతో మూవీ ప్రమోషన్ కూడా ఈజీ అవుతోందన్నది మేకర్స్ ఆలోచన. మార్పు మంచిదే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.